శ్రీమాత గొప్పదైన తల్లి, శ్రీ మహారాజ్ఞి శోభతో నిండిన మహారాణి, శ్రీమత్ సింహాసనేశ్వరి సింహమనే ఆసనమును అధిష్ఠించిన ఈశ్వరి, చిదగ్నికుండ సంభూత చైతన్యమనడి అగ్నికుండము నుండి ఉద్భవించినది, దేవకార్య సముద్యత దేవతల కార్యముల కొరకు ఉద్భవించినట్టిది. ఉద్యద్భాను సహస్రాభ 1000 ఉదయించే సూర్యుల కాంతి వంటి కాంతి కలది, చతుర్బాహు సమన్విత 4 చేతులతో కూడినది, రాగస్వరూప పాషాఢ్య అనురాగమనే ఆకారము గల పాశముతో విరాజిల్లునట్టిది, క్రోధాకారాంకుశోజ్వల క్రోధ జ్ఞానములు అనే రెండింటిని అంకుశాలుగా ధరించినట్టిది, మనోరూపేక్షు కోదండ మనస్సే రూపముగా కల చెరుకు విల్లుగా కలిగినట్టిది, పంచతన్మాత్ర సాయక శబ్ద స్పర్శ రూప రస గంధములనే బాణములు కలిగినట్టిది, నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల తన ఎర్రని కాంతి ప్రవాహమందు మునుగుచున్న బ్రహ్మాండములు కలది, చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ సంపంగి అశోకము పున్నాగము సౌగంధిక పుష్పములచే పరిమళించు కేశములు కలది, కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత పద్మరాగములచే ప్రకాశించు కిరీటమును కలిగినది, అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అష్టమి తిథి నాటి చంద్రుని వంటి నుదుటితో శోభిల్లునట్టిది, ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక ముఖమనే చంద్రుని మీద కస్తూరి బొట్టు అనే కళంకము కలిగినది, వదనస్మర మాంగల్య గృహ తోరణ చిల్లిక ముఖమనే గృహమునకు కట్టిన తోరణములు అనబడి కనుబొమ్మలు కలిగినట్టిది, వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మి నాభలోచన ముఖమనే ప్రవాహమందు చరించే చేపల వంటి కన్నులు కలిగినది, నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అప్పుడే విరిసిన సంపంగి పువ్వు వంటి ముక్కుతో ప్రకాశించేది, తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర తారల యొక్క కాంతిని మించు నాసిక ఆభరణముచే ప్రకాశించునట్టిది, కదంబ మంజరీ క్లుప్త కర్ణ పూర మనోహర కదంబ పుష్పములను చెవులపై ఆభరణముగా ధరించుట వలన అందముగా ఉన్నట్టిది, తాటంక యుగళీభూత తపనోడుప మండల సూర్యచంద్రులను చెవులకు దుద్దులుగా ధరించినట్టిది, పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూహు పద్మరాగ మణులతో చేసిన అద్దమును మించిన చెక్కిళ్లు కలది, నవ విద్రుమ బింబశ్రీ న్యత్కారిర ధనచ్చద నూతనముగా ఏర్పడిన పగడముల కాంతిని దొండపండు కాంతిని మించిన పెదవులు కలది, శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల శుద్ధ విద్య జ్ఞానస్వరూపులగు బ్రాహ్మణులు అనే పలువరసలతో ప్రకాశించేది, కర్పూర వీటికామోద సమాకర్షత్ దిగంతర తన నోట వేసుకున్న కర్పూర తాంబూల పరిమళముచే అన్ని దిక్కులను ఆకర్షింపచేయునట్టిది, నిజ సల్లాప మాధుర్య వినిర్భక్తిచ కచ్చపి తన మాటల మాధుర్యముచే సరస్వతీదేవి వీణను కూడా మించినట్టిది, మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస దేవి చిరునవ్వు ప్రవాహములో కామేశ్వరుని హృదయం మునుగుచున్నది, అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత సాటిలేని సొగసైన గడ్డముతో విరాజిల్లునట్టిది, కామేశ బద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధర ఈశ్వరునిచే కట్టబడిన మంగళసూత్రముచే శోభిల్లే మెడకలది, కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత బంగారముతో చేయబడిన భుజకీర్తులతో కమనీయమైన భుజములు కలిగినది, రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత బంగారముతో చేసి రత్నాలను పొదిగిన చింతాకు అనే ఆభరణమును ధరించినది, కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థని కామేశ్వరుని యొక్క ప్రేమ అనే రత్నమునకు తన హృదయ భాగాన్ని ప్రతిపణముగా ఇచ్చినట్టిది, నాభ్యాల వాల రోమాళి లతాఫుల కుచద్వయి నాభి అనే పాదు నుండి పెరిగిన రోమరాజి అనే తీగ నుండి ఉద్భవించిన ఫలములు అనే స్తనములు కలది, లక్ష రోమలతాధారత సమున్నేయ మధ్యమ కనిపించుచున్న రోమముల ఆధారము వలన ఊహించిన నడుము కలది, తన భారదళన్ మధ్య పట్టబంధ వళిత్రయ స్తనభారముచే నడుము విరిగిపోకుండా బంగారు తాళ్లతో కట్టినట్టుగా పొట్టమీద 3 ముడతలు కలది, అరుణారణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి ఎర్రని రంగు వస్త్రము ధరించుట వలన ప్రకాశించే కటిభాగము కలది, రత్నకింకిణి కారమ్య రసనాదామ భూషిత రత్నమయమైన చిరుగంటలచే అలంకరింపబడిన అందమైన వడ్డాణము ధరించినట్టిది,
కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత. కామేశునికి మాత్రమే తెలిసిన అందమైన మృదువైన తొడల జంటతో కూడినట్టిది. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. మాణిక్యముతో చేసిన 2 టోపీల వంటి మోకాలి చిప్పలతో విరాజిల్లునట్టిది. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంగిక. ఆరుద్ర పురుగులతో అతికించబడిన మన్మధుని అంబుల పొది వంటి పిక్కలు కలిగినది. గూఢగుల్ఫా. అందమైన చీలమండలు కలిగినట్టిది. కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. తాబేలు వీపు వంటి ఎత్తైన మార్దవమైన పాదాలు కలది. నఖ దీధిచి సంచన్న నమ జన తమోగుణ. కాలిగోళ్ల కాంతి వలన నమస్కరించుచున్న జనుల అజ్ఞానము పోగొట్టునది. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. పద్మములను తిరస్కరించు కాంతిగల పాదములు కలిగినది. సింజాన మణి మంజీర మండిత శ్రీపదాంబుజ. సవ్వడి చేయుచున్న మణిమయమైన అందెల చేత అలంకరింపబడిన పాదపద్మములు కలది. మరాళి మందగమన. ఆడహంసవలె నెమ్మదైన నడక కలది. మహాలావణ్య సేవదిహి. మిక్కిలి సౌందర్యములకు గని వంటిది. సర్వారుణ. దేవికి సంబంధించిన అన్ని వస్తువులయందు ఎర్రని కాంతి కలది. అనవద్యాంగి. వంకపెట్టుటకు వీలులేని అందమైన శరీర అవయవములు కలది. సర్వాభరణ భూషిత. సకల ఆభరణములను ధరించినట్టిది. శివకావేశ్వరాంతస్థ. కామస్వరూపుడగు ఈశ్వరుని తొడపై ఉన్నట్టిది. శివ. శివునితో అభేదమును పొందినది. స్వాధీన వల్లభ. తనకే అధీనమైన భర్త కలది. సుమేరు శృంగ మధ్యస్థ. మేరు పర్వత శిఖరముల మధ్య ఉన్నట్టిది. శ్రీమన్నగర నాయిక. ఐశ్వర్యవంతమైన విద్యానగరమునకు నాయకురాలు. చింతామణి గృహాంతస్థ. చింతామణులచే నిర్మించబడిన గృహమందు ఉన్నట్టిది. పంచబ్రహ్మాసన స్థిత. పంచబ్రహ్మలచే నిర్మింపబడిన ఆసనమందు ఉన్నట్టిది. మహాపద్మాటవీ సంస్థ. గొప్ప పద్మములు ఉన్న అడవిలో ఉన్నట్టిది. కదంబ వనవాసిని. కదంబ వనమునందు నివసించునది. సుధాసాగర మధ్యస్థ. అమృత సముద్రము మధ్యన ఉన్నట్టిది. కామాక్షి. అందమైన కన్నులు కలది. కామదాయిని. కోరికలను తీర్చునట్టిది. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. దేవతలు ఋషిగణములచే స్తుతింపబడు వైభవము కలది. భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. భండాసురుని సంహరించుటకు ప్రయత్నించే శక్తి సేనలతో కూడినట్టిది. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత. సంపత్కరీ దేవి అధిష్ఠించిన గజసేనలచే సేవింపబడునది. అశ్వారూఢ దిష్టితాశ్వ కోటి కోటి భిరావృత. అశ్వారూఢాదేవి అధిష్ఠించిన కోట్ల కొలది గుర్రములచే ఆవరింపబడినది. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజరథమందున్న సమస్త ఆయుధములచే అలంకరింపబడినది. గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. గేయచక్రమును రథమును ఎక్కిన మంత్రిని అయిన శ్యామలాదేవిచే సేవింపబడుచున్నది. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. వరాహములచే లాగబడుచున్న రథమును ఎక్కిన వారాహి అను దండనాథచే సేవింపబడునట్టిది. జ్వాలామాలిని కాక్షిప్త వహని ప్రాకార మధ్యగా. జ్వాలామాలినిచే నిర్మింపబడిన అగ్ని ప్రాకార మధ్యమున ఉన్నట్టిది. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత. భండాసురుని సైన్యాన్ని వధించుటకు ప్రయత్నించిన నకుల్యాది దేవతల పరాక్రమము చూసి సంతోషించినది. నిత్యా పరాక్రమ అటోప నిరీక్షణ సముత్సుక. నిత్యల యొక్క పరాక్రమము చూసి సంతోషించినట్టిది. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత. తన పుత్రికయగు బాలాదేవి భండాసురుని యొక్క కుమారులను సంహరించుట వలన సంతోషించినట్టిది. మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషిత. తన మంత్రిని అయిన శ్యామలాదేవి విషంగుడు అనే రాక్షసుడిని సంహరించినందువలన సంతోషించినట్టిది. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. విశుక్రుడు అనే రాక్షసుడిని సంహరించిన వారాహిదేవి యొక్క వీరత్వమును చూసి సంతోషించినట్టిది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. శంకరుని ముఖము చూచుటచే విఘ్నేశ్వరుని పుత్రునిగా కలిగినట్టిది. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. విశుక్రుడు ప్రయోగించిన జయ విఘ్నం అనే యంత్రమును పగలగొట్టిన మహాగణపతిని చూసి సంతోషించినట్టిది. భండాసురేంద్ర నిర్ముక్త సత్య ప్రత్యస్త్ర వర్షిణి.
భండాసురునిచే ప్రయోగింపబడిన అస్త్రశస్త్రములకు ప్రతికూలమగు అస్త్రశస్త్రములను వర్షించినట్టిది. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, 2 చేతివేళ్ల గోళ్ల నుండి నారాయణుడి యొక్క దశావతారములను ఉద్భవింపచేసినట్టిది. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక, గొప్పదైన పాశుపతాస్త్రము యొక్క అగ్నిచే అసుర సేనలను దహింపచేసినట్టిది. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక, కామేశ్వరుని బాణముచే భండాసురుని నగరమును నిశ్శేషముగా దహించినట్టిది. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ, బ్రహ్మ విష్ణు మహేంద్రులచే స్తుతించబడిన వైభవము కలది. హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి, శంకరుని త్రినేత్రముచే దహింపబడిన మన్మధుని బ్రతికించుటకు సంజీవని అయినది. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ, పంచదశి మంత్రమందలి అక్షరకూటమే ముఖ పద్మముగా కలది. కంఠాదహ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి, పంచదశి మంత్ర మధ్యకూటమే తన మధ్యదేహముగా కలిగినది. శక్తికూటైక తాపన్న కట్యధో భాగధారిణి, శక్తికూటమే కటి భాగమునకు క్రింది భాగముగా ఉన్నట్టిది. మూల మంత్రాత్మిక, పంచదశి మంత్రమే స్వరూపముగా కలిగినది. మూల కూటత్రయ కళేబర, మూల మంత్రమందలి 3 కూటములే శరీరముగా కలది. కులామృతైక రసిక, మూలాధార మందలి అమృతమును ఆస్వాదించుటలో ఆసక్తురాలు. కుల సంకేత పాలిని, కుల శాస్త్రములను రహస్యములను రక్షించునది. కులాంగన, సద్వంశమందు పుట్టిన వనిత. కులాంతస్థ, కుల మధ్యమందు ఉన్నట్టిది. కౌలిని, కౌలము కలది. కులయోగిని, కుల శబ్ద అర్థములతో సంబంధం కలిగినది. అకుల, అకుల స్వరూపురాలు. సమయాంతస్థ, సమయము యొక్క మధ్యనున్నది. సమయాచార తత్పర, సమయమనే పేరుగల ఆచారమందు ఆసక్తి ఉన్నట్టిది. మూలాధారైక నిలయ, మూలాధార చక్రము ముఖ్య నివాసముగా కలిగినది. బ్రహ్మగ్రంథి విభేదిని, బ్రహ్మగ్రంథిని విభేదించునది. మణిపూరాంతరుదిత, బ్రహ్మగ్రంథిని విభేదించి పైనున్న మణిపూర చక్రమునకు వచ్చినది. విష్ణుగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథిని విభేదించునది. ఆజ్ఞాచక్రాంతరాళస్థ, ఆజ్ఞాచక్రము మధ్యన ఉన్నట్టిది. రుద్రగ్రంథి విభేదిని, రుద్రగ్రంథిని విభేదించునది. సహస్రారాంబుజారూఢ, 1000 దళములున్న పద్మముపై అధిష్ఠించి ఉన్నది. సుధాసారాభివర్షిణి, అమృతమును ధారగా కురిపించునది. తటిల్లతా సమరుచి, మెరుపుతీగతో సమానమైన ప్రకాశము కలది. షట్చక్రో పరిసంస్థిత, 6 చక్రములు పైభాగమున ఉన్నట్టిది. మహాశక్తి, ఉత్సవమందు ఆసక్తి ఉన్నట్టిది. కుండలిని, 2 చెవులకు 2 కుండలములు కలిగినట్టిది. బిసతంతు తనీయసి, తామర తూడులోని దారము వలె సూక్ష్మమైన రూపము కలది. భవాని, భవుని భార్య. భావనాగమ్య, భావన మాత్రం చేత పొందదగినది. భవారణ్య కుఠారిక, సంసారమనే అడవికి గొడ్డలి వంటిది. భద్రప్రియ, భద్రగజములను ఇష్టపడునది. భద్రమూర్తి, మంగళప్రదమగు రూపము కలది. భక్త సౌభాగ్యదాయిని, భక్తజనులకు సౌభాగ్యమును ఇచ్చునది. భక్తిప్రియ, భక్తి యందు ఇష్టము కలిగినది. భక్తిగమ్య, భక్తిచే చేరతగినది. భక్తివశ్య, భక్తికి పరవశమగునది. భయాపహ, భయములను పోగొట్టునది. శాంభవి, శంభుని భార్య. శారదారాధ్య, సరస్వతీదేవి చేత ఆరాధింపబడునది. శర్వాణి, శంకరుని భార్య. శర్మదాయిని, శర్మను ప్రసాదించునది. శాంకరి, శంకరుని భార్య. శ్రీకరి, ఐశ్వర్యమును ప్రసాదించునది. సాధ్వి, పతివ్రత. శరశ్చంద్ర నిభానన, శరశ్చంద్రుని వంటి ముఖము కలిగినది. శాతోదరి, సూక్ష్మమైన ఉదరము కలది. శాంతిమతి, శాంతి కలది. నిరాధార, వేరొక ఆధారము లేనిది. నిరంజన, అజ్ఞానము లేనిది. నిర్లేప, కర్మ సంబంధము అంటనిది. నిర్మల, మలినరహితమైనది. నిత్య,
నిత్యము ఉండునది. నిరాకార ఆకారరహితమైనది. నిరాకుల కలత లేనిది. నిర్గుణ గుర్తించుటకు వీలుకాని గుణములు కలది. నిష్కల అవయవములు లేనిది. శాంత శాంతము కలిగినది. నిష్కామ కోరికలు లేనట్టిది. నిరుపప్లవ నాశము లేనిది. నిత్యముక్త నిత్యము ముక్తులగు భక్తులు కలది. నిర్వికార వికారములు లేనిది. నిష్ప్రపంచ ప్రపంచములు తొలగినది. నిరాశ్రయ ఆశ్రయరహితమైనది. నిత్యశుద్ధ మాలిన్యము లేనట్టిది. నిత్యబుద్ధ ఎల్లవేళలయందు తెలివి కలది. నిరవధ్య అవధ్యమనే నరకమును పోగొట్టునది. నిరంతర అవధి లేనిది. నిష్కారణ కారణము లేనిది. నిష్కళంక కళంకములు లేనిది. నిరుపాధి అవిద్య ఉపాధి లేనిది. నిరీశ్వర ఈశ్వరుడు తప్ప వేరొక ప్రభువు లేనిది. నీరాగ రాగము లేనిది. రాగమధని భక్తులకు వైరాగ్యము కలిగించి అనురాగము పోగొట్టున్నది. నిర్మద మదము లేనట్టిది. మదనాశిని మదమును నశింపచేయునది. నిశ్చింత చింతలు కలిగించనిది. నిరహంకార అహంకారము లేనట్టిది. నిర్మోహ మోహము లేనిది. మోహనాశిని మోహమును నశింపచేయునది. నిర్మమ మమకారము లేనిది. మమతాహంత్రి మమకారమును నశింపచేయునది. నిష్పాప పాపరహితమైనది. పాపనాశిని పాపములను పోగొట్టునది. నిష్క్రోధ క్రోధము లేనట్టిది. క్రోధశమని క్రోధమును నశింపచేయునది. నిర్లోభ లోభము లేనిది. లోభనాశిని భక్తుల యొక్క లోభమును పోగొట్టునది. నిస్సంశయ సందేహములు లేనిది. సంశయగ్ని సంశయములను పోగొట్టునది. నిర్భవ పుట్టుక లేనిది. భవనాశిని భవమును నశింపచేయునట్టిది. నిర్వికల్ప వికల్పములు లేనట్టిది. నిరాబాధ బాధలు లేనిది. నిర్భేద భేదములు లేనిది. భేదనాశిని భక్తుల వ్యవహారిక భేదములను నశింపచేయునది. నిర్నాశ నాశము లేనిది. మృత్యుమధని మృత్యువును పోగొట్టి అమృతత్వమును ఇచ్చునది. నిష్క్రియ క్రియలు లేనిది. నిష్పరిగ్రహ పరిగ్రహము లేనట్టిది. నిస్తుల తనకు సాటి లేనట్టిది. నీలచికుర నల్లని కేశములు కలిగినది. నిరపాయ అపాయములు లేనిది. నిరత్యయ దోషము లేనిది. దుర్లభ పొందుటకు దుర్లభమైనది. దుర్గమ తెలుసుకొనుటకు శక్యము కానిది. దుర్గా దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినది. దుఃఖహంత్రి దుఃఖములను నశింపచేయునది. సుఖప్రద సుఖములను ప్రసాదించునది. దుష్టదూర దుష్టులకు పొందశక్యము కానిది. దురాచార శమని దురాచారములను పోగొట్టునది. దోషవర్జిత రాగద్వేషములు మొదలైన దోషములు లేనిది. సర్వజ్ఞ సర్వము తెలిసినది. సాంద్రకరుణ గొప్ప కరుణ కలది. సమానాధిక వర్జిత తనకంటే అధికము లేనిది. సర్వశక్తిమయి సర్వశక్తి స్వరూపిణి. సర్వమంగళ సర్వమంగళ స్వరూపిణి. సద్గతిప్రద మంచి మార్గమును ఇచ్చునది. సర్వేశ్వరి జగత్తు లేదా విశ్వమునంతకు ప్రధానాధికారిణి. సర్వమయి సర్వములో అనగా విశ్వమంతటా నిండి ఉన్నది. సర్వమంత్ర స్వరూపిణి అన్ని మంత్రములను తన స్వరూపముగా కలిగినది. సర్వయంత్రాత్మిక అన్ని యంత్రములకు స్వరూపముగా కలది. సర్వతంత్ర రూప అన్ని తంత్రములను తన రూపముగా కలది. మనోన్మని మనన స్థితిలో మేల్కాంచిన మననము చేయబడునట్టిది. మాహేశ్వరి మహేశ్వర సంబంధమైనది. మహాదేవి మహిమాన్వితమైన ఆధిపత్యము కలది. మహారూప గొప్పదైన లేదా మహిమాన్వితమైన రూపము కలది. మహాపూజ్య గొప్పగా పూజింపబడునది. మహాపాతక నాశిని ఘోరమైన పాతకములను నాశనము చేయునది. మహామాయ మహిమాన్వితమైన మాయా లక్షణం కలది. మహాసత్వ మహిమాన్వితమైన ఉనికి కలది.
మహాశక్తి అనంతమైన శక్తి సామర్థ్యములు కలది. మహారథి గొప్ప ఆసక్తి కలది. మహాభోగ గొప్ప భోగమును పొందునది లేదా అనుభవించునది. మహేశ్వర్య విలువ కట్టలేని ఐశ్వర్యమును ఇచ్చునది. మహావీర్య అత్యంత శక్తివంతమైన వీర్యత్వము కలది. మహాబల అనంతమైన బల సంపన్నురాలు. మహాబుద్ధి అద్వితీయమైన బుద్ధి కలది. మహాసిద్ధి అద్వితీయమైన సిద్ధి కలది. మహాయోగేశ్వరేశ్వరి గొప్ప యోగేశ్వరులైన వారికి కూడా ప్రభవి. మహాతంత్ర గొప్పదైన తంత్రస్వరూపిణి. మహామంత్ర గొప్పదైన మంత్రస్వరూపిణి. మహాయంత్ర గొప్పదైన యంత్రస్వరూపిణి. మహాసన గొప్పదైన ఆసనము కలది. మహాయాగ క్రమారాధ్య గొప్పదైన యాగ విధానములో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధింపబడునది. మహాభైరవ పూజిత ఆదిత్య మండలంలో మధ్యన ఉండే మహాభైరవుడు చేత పూజింపబడునది. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని సదాశివునిచే మహాప్రళయ సమయమునందు చేయబడు గొప్ప తాండవ నృత్యమును సాక్షి స్వరూపిణి. మహాకామేశ మహిషి మహేశ్వరుని పట్టపురాణి. మహాత్రిపుర సుందరి గొప్పదైన త్రిపుర సుందరి. చతుషష్ట్యుపచారాఢ్య 64 ఉపచారములతో సేవింపబడునది. చతుషష్ఠి కళామయి 64 కళలు కలిగినది. మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత గొప్పదైన 64 కోట్ల యోగిని గణములచే సేవింపబడునది. మనువిద్య మనువు చేత ఉపాసించబడిన విద్యారూపిణి. చంద్ర విద్య చంద్రుని చేత ఉపాసింపబడిన విద్యారూపిణి. చంద్రమండల మధ్యగా చంద్రమండలములో మధ్యగా ఉండునది. చారురూప మనోహరమైన రూపము కలిగినది. చారుహాస అందమైన మందహాసము కలది. చారు చంద్ర కళాధర అందమైన చంద్రుని కళను ధరించునది. చరాచర జగన్నాథ కదిలెడి కదలని ఈ జగత్తుకు అధినాథురాలు. చక్రరాజ నికేతన చక్రములలో గొప్పదైన దానిని నిలయముగా కలిగినది. పార్వతి పర్వతరాజపుత్రి. పద్మనయన పద్మముల వంటి నయనములు కలిగినది. పద్మరాగ సమప్రభ పద్మరాగముల కాంతికి సమానమగు శరీర కాంతి కలది. పంచప్రేతాసనాసీన పంచప్రేతలైన బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులను ఆసనముగా కలిగి ఆసీనులైనది. పంచబ్రహ్మ స్వరూపిణి పంచబ్రహ్మల స్వరూపమైనది. చిన్మయి జ్ఞానముతో నిండినది. పరమానంద బ్రహ్మానంద స్వరూపము లేక నిరపేక్షకానంద రూపము. విజ్ఞాన ఘనరూపిణి విజ్ఞానము స్థిరత్వము పొందిన రూపము కలది. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప ధ్యానం యొక్క ధ్యానము చేయవాని యొక్క ధ్యాన లక్ష్యం యొక్క సమన్వయ రూపము కలది. ధర్మాధర్మ వివర్జిత విహిత కర్మలు అవిహిత కర్మలు లేనిది. విశ్వరూప విశ్వము యొక్క రూపమైనది. జాగరిణి జాగ్రత్తావస్థను సూచించునది. స్వపంతి స్వప్నావస్థను సూచించునది. తైజసాత్మిక తేజస్సు వంటి సూక్ష్మ స్వప్నావస్థకు అధిష్టాత్రి. సుప్త నిద్రావస్థను సూచించునది. ప్రాజ్ఞాత్మిక ప్రజ్ఞయ్య స్వరూపముగా కలది. తుర్య తుర్యావస్థను సూచించునది. సర్వావస్థ వివర్జిత అన్ని అవస్థలను విడిచి అతీతముగా ఉండున్నది. సృష్టికర్త్రి సృష్టిని చేయునది. బ్రహ్మరూప బ్రాహ్మణ లక్షణము కల రూపము కలది. గోప్త్రి గోపన లక్షణము అనగా సంరక్షణ లక్షణం కలిగినది. గోవింద రూపిణి విష్ణుమూర్తితో రూప సమన్వయము కలది. సంహారిణి ప్రళయకాలంలో సమస్త వస్తు జీవజాలాన్ని తనలోనికి ఉపసంహరణ గావించి లీనము చేసుకొనున్నది. రుద్రరూప రుద్రుని యొక్క రూపు దాల్చింది. తిరోధానకరి మరుగుపరచుటను చేయునది. ఈశ్వరి ఈశ్వరుని యొక్క శక్తి రూపములో ఉండున్నది. సదాశివ సదాశివ స్వరూపిణి అనుగ్రహద అనుగ్రహమును ఇచ్చునది. పంచకృత్య పరాయణ సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు అనే 5 కృత్యములందు ఆసక్తి కలది. భానుమండల మధ్యస్థ సూర్యమండలములో కేంద్రం వద్ద ఉండున్నది. భైరవి భైరవీ స్వరూపిణి భగమాలిని వెలుగుతూ గమనము చేయువారిచే హారముగా అగుపించున్నది. పద్మాసన పద్మమును నెలవుగా కలిగినది. భగవతి భగసిద్ధ స్వరూపిణి. పద్మనాభ సహోదరి విష్ణుమూర్తి యొక్క సహోదరి.
ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. తెరువబడుటతోనూ మూయబడుటతోనూ పుట్టిన లీనమైన చతుర్దశ భువనములు కలది. సహస్ర శీర్ష వదన, 1000 లేదా అనంతమైన శిరస్సులతో ముఖములు కలది. సహస్రాక్షి, 1000 లేదా అనంతమైన కన్నులు కలది. సహస్రపాత్, అనంతమైన పాదములు కలది. ఆ బ్రహ్మ కీట జనని, బ్రహ్మ నుండి కీటకముల వరకు అందరికీ తల్లి. వర్ణాశ్రమ విదాయిని, వర్ణములను ఆశ్రమములను ఏర్పాటు చేయునది. నిజాజ్ఞారూప నిగమ, తన యొక్క ఆదేశములే రూపుగట్టుకొనిన వేదములు అయినవి. పుణ్య ఫలప్రద, మంచి పనులకు చెడ్డ పనులను వాటికి తగిన ఫలములను చక్కగా ఇచ్చునది. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక, వేదములనెడు స్త్రీల యొక్క పాపిటలను సింధూరము ధరించునట్లు చేసి ఆ పాదపద్మము యొక్క ధూళిని కలిగినది. సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక, అన్ని ఆగమ శాస్త్రములనెడు ముత్యపు చిప్పలచే చక్కగా ఉంచబడిన లేదా నిక్షిప్తము చేయబడిన ముత్యము. పురుషార్థప్రద, పురుషునకు కావలసిన ప్రయోజనములను చక్కగా ఇచ్చునది. పూర్ణురాలు. భోగిని, భోగములను అనుభవించునది లేదా భోగములను ఇచ్చునది. భువనేశ్వరి, చతుర్దశ భువనములకు అధినాధిరాలు. అంబిక, తల్లి. అనాది నిధన, ఆది అంతము లేనిది. హరిబ్రహ్మేంద్ర సేవిత, విష్ణువు చేత బ్రహ్మచేత ఇంద్రుని చేత సేవింపబడునది. నారాయణి, నారాయణత్వ లక్షణము కలది. నాదరూప, నాదము యొక్క రూపము అయినది. నామరూప వివర్జిత, పేరు ఆకారము లేనిది. హ్రీంకారి, హ్రీంకార స్వరూపిణి. హ్రీమతి, లజ్జాసూచిత బీజాక్షర రూపిణి. హృద్య, హృదయమునకు ఆనందము అయినది. హేయోపాదేయ వర్జిత, విడవదగినది గ్రహింపదగినది లేనిది. రాజరాజార్చిత, రాజులకు రాజులైన వారి చేత అర్చింపబడునది. రాజ్ఞి, రాణి. రమ్య, మనోహరమైనది. రాజీవలోచన, పద్మముల వంటి కన్నులు కలది. రంజని, రంజింపచేయునది. రమణి, రమింపచేయునది. రస్య, రసస్వరూపిణి. రణత్కింకిణి మేఖల, రోగుచుండు చిరుగజ్జులతో కూడిన వడ్డాణము కలది. రమ, లక్ష్మీదేవి. రాకేందు వదన, పూర్ణిమ చంద్రుని పోలిన ముఖము కలది. రతిరూప, ఆసక్తి రూపమైనది. రతిప్రియ, ఆసక్తి యందు ప్రీతి కలది. రక్షాకరి, రక్షించున్నది. రాక్షసగ్ని, రాక్షసులను సంహరించున్నది. రామ, ఎప్పుడూ సంతోషంగా క్రీడాత్మకంగా ఉండేది. రమణ లంపట, రమణునితో అత్యంత సాన్నిహిత్య సౌమ్య సంబంధము కలది. కామ్య, కోరదగినటువంటిది. కామకళారూప, కామేశ్వరుని కళ యొక్క రూపమైనది. కదంబ కుసుమ ప్రియ, కడిమి పువ్వులయందు ప్రేమ కలిగినది. కళ్యాణి, శుభలక్షణములు కలది. జగతీకంద, జగత్తుకు మూలమైనటువంటిది. కరుణారస సాగర, దయాలక్షణానికి సముద్రము వంటిది. కళావతి, కళాస్వరూపిణి. కళాలాప, కళలను ఆలాపన స్వరూపముగా కలిగినది. కాంత, కామింపబడినటువంటిది. కాదంబరీ ప్రియ, పరమశించుటను ఇష్టపడున్నది. వరద, వరములను ఇచ్చినది. వామనయన, అందమైన నేత్రములు కలది. వారుని మదవిహ్వల, వరుణ సంబంధమైన పరవశత్వము చేత మనోలక్షణము కలది. విశ్వాధిక, ప్రపంచమునకు మించినది అనగా అధికురాలు. వేదవేద్య, వేదముల చేత తెలియదగినది. వింధ్యాచల నివాసిని, వింధ్యపర్వత ప్రాంతమున నివాసము కలది. విధాత్రి, విధానమును చేయునది. వేదజనని, వేదములకు తల్లి. విష్ణుమాయ, విష్ణుమూర్తి యొక్క మాయాస్వరూపిణి. విలాసిని, వినోదాత్మక క్రీడాత్మక లక్షణము కలది. క్షేత్రస్వరూప, క్షేత్రపదంచే సంకేతింపబడే వాటి స్వరూపముగా ఉండున్నది. క్షేత్రేసి, క్షేత్రమునకు అధికారిని. క్షేత్రజ్ఞ పాలిని, స్థూల భాగమైన దేహమును సూక్ష్మ భాగమైన దేహిని పాలించున్నది లేదా రక్షించున్నది. క్షయవృద్ధి వినుర్ముక్త, తరుగుదల పెరుగుదల లేనిది. క్షేత్రపాల సమర్చిత, క్షేత్రపాలకులచే చక్కగా అర్చింపబడునది. విజయ, విశేషమైన జయమును కలిగినది. విమల, మలినములు స్పృశించనిది. వంద్య, నమస్కరింపతగినది. వందారు జన వత్సల, నమస్కరించు శీలము గల జనులయందు వాత్సల్యము కలది. వాగ్వాదిని, వాక్కులను చక్కగా వ్యక్తపరచగలుగుటకు ప్రేరణనిచ్చు పరా వాగ్దేవత. వామకేశి, వామకేశ్వరుని భార్య. వహ్నిమండల వాసిని, అగ్ని ప్రాకారమునందు వసించునది.
భక్తి మత్కల్పలతిక, భక్తి కల వారి పట్ల కల్పవృక్షపు తీగ వంటిది. పశుపాశ విమోచని, వివిధ పాశములచే బంధింపబడు వారిని బంధ విముక్తులను చేయునది. సంహృతాశేష పాషండ, సంహరింపబడిన సకలమైన పాషడులు కలది. సదాచార ప్రవర్తిక, సంప్రదాయబద్ధమైన శ్రోత్రియ మార్గమును అనుసరించియుండునట్లు ప్రవర్తింపచేయునది. తాపత్రయాగ్ది సంతప్త సమాహ్లాదన చంద్రిక, ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక తాపములనడి అగ్నిచేత తపింపజేయబడిన వారలకు మిక్కిలి సంతోషమును కలుగజేయునట్టి వెన్నెల వంటిది. తరుణి, ఎప్పుడూ తరుణ వయస్సు అనగా ఒకే రీతి యవ్వనము కలది. తాపసారాధ్య, తపస్సు చేయు వారిచే ఆరాధింపబడునది. తను మధ్య, కృశించిన అనగా సన్నని కటి ప్రదేశము అనగా నడుము కలది. తమోపహ, చీకటిని లేదా అజ్ఞానమును తొలగించునది. చితిహి, కూర్పు, జ్ఞానబిందు సమీకరణ. తత్పద లక్ష్యార్థ, తత్పదముచే నిర్దేశింపబడు లక్ష్యం యొక్క ప్రయోజనముగా ఉన్నది. చిదేక రసరూపిణి, జ్ఞాన చైతన్యమే ఒకే ఒక రసముగా లేక సర్వసారముగా స్వరూపముగా కలది. స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతి, తనకు సంబంధించిన ఆనందముతో లేశమాత్రమైన బ్రహ్మానందము, ప్రజాపతి ఆనందము మొదలైన ఆనందముల సమూహము కలది. పరాస్థితిలోని వాగ్రూపము. ప్రత్యక్షితి రూప, స్వస్వరూపము యొక్క జ్ఞానమే స్వరూపముగా కలది. పశ్యంతి, రెండవ స్థితిగా వ్యక్తం కాబోయే వాక్కు. పరదేవత, పశ్యంతి వాక్కు యొక్క సూక్ష్మరూపము. మధ్యమ, పశ్యంతి వైఖరి వాక్కులకు మధ్య ఉండు స్థితికి సంబంధించిన వాక్కు. వైఖరి రూప, స్పష్టముగా వ్యక్తమైన వాక్కు. భక్త మానస హంసిక, భక్తుల యొక్క మనస్సుల యందు విహరించు ఆడు హంస. కామేశ్వర ప్రాణనాడి, శివుని ప్రాణనాడి స్వరూపిణి. కృతజ్ఞ, చేయబడే పనులన్నీ తెలిసినది. కామపూజిత, కామునిచే పూజింపబడున్నది. శృంగార రస సంపూర్ణ, శీర్షములతోనూ కోణముల చేతను నవరసాది నావముల చేతను కూడి నిండుగా ఉన్నది. జయ, జయస్వరూపిణి. జాలంధర స్థిత, జాలంధర సూచిత స్థానమునందున్నది. ఓడ్యాన పీఠ నిలయ, ఓడ్యాన పీఠమునందు ఉండున్నది. బిందు మండల వాసిని, బిందువును పరివేష్టించి ఉండు స్థానమున వసించున్నది. రహో యాగక్రమారాధ్య, ఒంటరిగా చేయు యాగ పద్ధతిలో క్రమముగా ఆరాధింపబడున్నది. రహస్తర్పణ తర్పిత, రహస్యముగా చేయు తర్పణములచే తృప్తి చెందునది. సద్య ప్రసాదిని, తక్షణములోనే అనుగ్రహించునది. విశ్వసాక్షిని, విశ్వములోని కృత్యములకు ఒకే ఒక సాక్షి. సాక్షివర్జిత, సాక్షి లేనిది. షడంగ దేవతాయుక్త, 6 అంగదేవతలతో కూడి ఉంది. షాడ్గుణ్య పరిపూరిత, 6 విధములైన గుణములచే పుష్కలముగా నిండి ఉండున్నది. నిత్యక్లిన్న, ఎల్లప్పుడూ దయార్ద్రతతో తడపబడి ఉండున్నది. నిరుపమ, పోల్చి చెప్పుటకు ఉపమానము ఏమీయూ లేనిది. నిర్వాణ సుఖదాయిని, సర్వనివృత్తి రూపమైన బ్రహ్మపద ప్రాప్తి లేక మోక్ష సంబంధమైన ఆనందమును ఇచ్చున్నది. నిత్యా షోడాసికా రూప, నిత్యా దేవతలుగానున్న 16 కళల రూపము. శ్రీకంఠార్ధ శరీరిణి, శివుని సగము శరీరముగా ఉన్నది. ప్రభావతి, వెలుగులు విరజిమ్ము రూపము కలది. ప్రభారూప, వెలుగుల యొక్క రూపము. ప్రసిద్ధ, ప్రకృష్టముగా సిద్ధముగా ఉండున్నది. పరమేశ్వరి, పరమునకు అధికారిణి. మూల ప్రకృతి, అన్ని ప్రకృతులకు మూలమైనది. అవ్యక్త, వ్యక్తము కానిది. వ్యక్తావ్యక్త స్వరూపిణి, వ్యక్తమైన అవ్యక్తమైన అన్నింటి యొక్క స్వరూపముగా ఉన్నది. వ్యాపిని, వ్యాపనత్వ లక్షణము కలది. వివిధాకార, వివిధములైన అలంకారముతో ఉండున్నది. విద్యా స్వరూపిణి, విద్యకు సంబంధించిన భాగమును అవిద్యకు సంబంధించిన భాగమును తన రూపముగా కలది. మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది, మహాకామేశ్వరుని కన్నులయనడు కలువ పువ్వులకు ఆనంద వికాసమును కలిగించు వెన్నెల వెల్లువ. భక్త హార్ద తమోభేద భానుమద్భాను సంతతి, భక్తుల హృదయగతమైన అంధకార అజ్ఞానమును భేదించునట్టి కాంతితో కూడిన సూర్యకిరణ పుంజము. శివదూతి, శివుని వద్దకు పంపిన దూతిక. శివారాధ్య, శివునిచే ఆరాధింపబడునది. శివమూర్తి, శివుని యొక్క స్వరూపము. శివంకరి, శుభములు చేకూర్చున్నది. శివప్రియ, శివునికి ఇష్టమైనది. శివపర, శివుని పరమావధిగా కలిగినది. శిష్టేష్ట, శిష్టజనులు అనగా సజ్జనుల యందు ఇష్టము కలిగినది. శిష్టపూజిత,
శిష్టజనుల చేత పూజింపబడినది. అప్రమేయ ప్రమాణము లేనిది, ప్రమాణములకు లొంగనిది. స్వప్రకాశ తనంతట తానే ప్రకాశించునది. మనోవాచామ గోచర మనస్సు చేత వాక్కుల చేత గోచరము కానిది, అనగా గ్రహింప వీలు కానిది. చిచ్చక్తి చైతన్య శక్తి, చేతనారూప చలించు తెలివి యొక్క రూపము. జడశక్తి ఒక స్థితిలో ఉండిపోవునట్లు చేయు శక్తి. జడాత్మిక జడశక్తి యొక్క స్వరూపము. గాయత్రి గానము చేసిన వారిని రక్షించునది. వ్యాహృతి ఉచ్చరింపబడి వ్యాప్తి చెందునది. సంధ్య చక్కగా ధ్యానము చేయునది. ద్విజబృంద నిషేవిత ద్విజుల చేత నిశ్శేషముగా సేవింపబడునది. తత్వాసన తత్వమయి పంచకోశాంతర స్థిత నిస్సీమ మహిమ నిత్య యవ్వన మదశాలిని. తత్వాసన తత్సంబంధమైన భావమే ఆసనముగా కలది. తత్ ఆ పరమాత్మను సూచించు పదము. త్వం నీవు. అయి అమ్మవారిని సంబోధించు పదము. పంచకోశాంతర స్థిత 5 కోశముల మధ్యన ఉండున్నది. నిస్సీమ మహిమ హద్దులు లేని మహిమ కలది. నిత్య యవ్వన సర్వకాలములందునూ యవ్వన దశలో ఉండున్నది. మదశాలిని పరవశత్వంతో కూడిన శీలము కలది. మదఘూర్ణిత రక్తాక్షి మద పాటల గండభూహు చందనద్రవ దిగ్ధాంది చాంపేయ కుసుమప్రియ. మదఘూర్ణిత రక్తాక్షి పరవశత్వము వలన తిరుగుటచే ఎర్రదనమును పొందిన కన్నులు కలది. మద పాటల గండభూహు ఆనంద పారవస్యము వలన తెలుపు ఎరుపుల సమిశ్ర వర్ణములో ప్రకాశించు చెక్కిళ్లు కలది. చందన ద్రవ దిగ్ధాంగి మంచి గంధపు రసముతో పూయబడిన శరీరము కలది. చాంపేయ కుసుమ ప్రియ సంపెంగ పుష్పములందు ప్రీతి కలది. కుశల కోమలాకార కురుకుళ్ళ కులేశ్వరి కుల కుండాలయ కౌల మార్గతర్పర సేవిత. కుశల క్షేమము కౌశల్యమును కలది. కోమలాకార సుకుమారమైన లేదా మృదులమైన స్వరూపము కలది. కురుకుల్ల ఎర్రని వర్ణంతో 4 చేతులు గల కురుకుల్ల అనే శక్తి దేవత. కులేశ్వరి కులమార్గమునకు ఈశ్వరి. కులకుండాలయ కులకుండమును నిలయముగా కలది. కౌల మార్గతత్పర సేవిత కౌల మార్గమును అనుసరించిన వారిచే సేవింపబడునది. కుమార గణనాథాంబ తుష్టి పుష్టిర్మతిర్ధృతి శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని. కుమార గణనాథాంబ కుమారస్వామికి గణపతికి తల్లి అయినది. తుష్టి తృప్తి సంతోషముల రూపము. పుష్టి సమృద్ధి స్వరూపము. మతి బుద్ధి. ధృతి ధైర్యము. శాంతి తొట్రుపాటు లేని నిలకడతనము కలది. స్వస్తిమతి మంచిగా లేదా ఉండవలసిన విధానములో ఉండు మనోలక్షణము కలది. కాంతి కోరదగినది. నందిని ఆనందిని అనే ఆనందమును అనుభవించునది. విఘ్ననాశిని విఘ్నములను నాశనము చేయునది. తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచల నివాసిని. తేజోవతి తేజస్సు కలది. త్రినయన 3 కన్నులు కలది. లోలాక్షి కామరూపిణి స్త్రీలకు కూడా మోహము పుట్టు రూపము కలది. మాలిని మాలికా రూపము కలిగినది లేదా మాల కలది. హంసిని హంసను అంటే శ్వాసను కలిగినది. మాత తల్లి. మలయాచల వాసిని మలయ పర్వతమున వసించునది. సుముఖి నళిని సుబ్రూహు శోభన సురనాయిక కాలకంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి. సుముఖి మంగళకరమైన ముఖము కలది. నళిని నాళము కలిగినది. సుబ్రూహు శుభప్రదమైన కనుబొమ్మలు కలిగినది. శోభన సౌందర్య శోభ కలిగినది. సురనాయిక దేవతలకు నాయకురాలు. కాలకంఠి నల్లని కంఠము కలది. కాంతిమతి ప్రకాశవంతమైన శరీరము కలది. క్షోభిణి క్షోభింపచేయునది అనగా మధించునది. సూక్ష్మరూపిణి సూక్ష్మశక్తి స్వరూపిణి. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని. వజ్రేశ్వరి వజ్రేశ్వరి నామంకల ఒక అతి రహస్య శక్తి. వామదేవి అందముగానున్న దేవత. వయోవస్థ వివర్జిత వయస్సు యొక్క ప్రభావం కాని అవస్థా ప్రభావం కాని లేనిది. సిద్ధేశ్వరి సిద్ధులకు అధికారిణి. సిద్ధ విద్య సిద్ధిని ప్రసాదించు విద్యారూపిణి. సిద్ధమాత సిద్ధులకు తల్లి సిద్ధులను కొలుచున్నది. యశస్విని యశస్సంపన్నురాలు అనగా కీర్తిమంతురాలు.
విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత. విశుద్ధి చక్ర నిలయ విశుద్ధి చక్రములో వసించున్నది. ఆరక్తవర్ణ రక్తవర్ణములో నుండున్నది. త్రిలోచన 3 లోచనములు కలది. ఖట్వాంగాది ప్రహరణ ఖట్వాంగాది ఆయుధములు ధరించున్నది. వదనైక సమన్విత ఒకే ఒక నోటితో సమన్వయింపబడిన రూపము కలది. పాయసాన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత ఢాకినీశ్వరి. పాయసాన్న ప్రియ పాయసాన్నములో ప్రీతి కలది. త్వక్స్థ చర్మ ధాతువును ఆశ్రయించి ఉండునది. పశులోక భయంకరి పశు ప్రవృత్తికి భయమును కలుగజేయునది. అమృతాది మహాశక్తి సంవృత అమృత మొదలైన మహాశక్తుల చేత పరివేష్టింపబడి ఉండునది. ఢాకినీశ్వరి ఢాకిని అనే పేరుగల విశుద్ధి చక్రాధిష్టాన దేవత. అనాహతాబ్జ నిలయ శ్యామాభ వదనద్వయ దంశ్రోజ్వలాక్షమాలాధిధర రుధిర సంస్థిత. అనాహతాబ్జ నిలయ అనాహత పద్మములో వసించున్నది. శ్యామాభ శ్యామల వర్ణములో వెలుగొందునది. వదనద్వయ 2 వదనములు కలది. దంష్ట్రోజ్వల కోరలతో ప్రకాశించున్నది. అక్షమాలాదిధర అక్షమాల మొదలగు వాటిని ధరించి ఉండున్నది. రుధిర సంస్థిత రక్తధాతువును ఆశ్రయించి ఉండున్నది. కాళరాత్ర్యాది శక్త్యౌఘ వృత స్నిగ్ధౌదన ప్రియ మహావీరేంద్ర వరద రాకిణ్యంబా స్వరూపిణి. కాళరాత్ర్యాది శక్త్యౌఘ వృత కాళరాత్రి మొదలైన 12 మంది శక్తి దేవతలచే పరివేష్టింపబడి ఉండున్నది. స్నిగ్ధౌదన ప్రియ నేతితో తడిపిన అన్నములో ప్రీతి కలది. మహావీరేంద్ర వరద శ్రేష్ఠులైన ఉపాసకులకు అవసరమైనవన్నీ సమకూర్చున్నది. రాకిణ్యంబా స్వరూపిణి రాకిణీ దేవతా స్వరూపిణి. మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాధికాయుధోపేత డామర్యాదిభిరావృత. మణిపూరాబ్జ నిలయ మణిపూర పద్మములో వసించున్నది. వదనత్రయ సంయుత 3 ముఖములతో కూడి ఉండునది. వజ్రాధికాయుధోపేత వజ్రం మొదలైన ఆయుధములను ధరించి ఉండునది. డామర్యాదిభిరావృత డామరము ఆదిభి మొదలైన శక్తి దేవతలచే పరివేష్టింపబడి ఉండునది. రక్తవర్ణ మాంసనిష్ఠ గుడాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖద లాకిన్యంబా స్వరూపిణి. రక్తవర్ణ ఎర్రని రక్తవర్ణములో ఉండునది. మాంసనిష్ఠ మాంసధాతువును ఆశ్రయించి ఉండునది. గుడాన్న ప్రీతమానస గుడాన్నములో ప్రీతి కలది. సమస్త భక్త సుఖద అన్ని రకముల భక్తులకు అవసరమైన సుఖ సంతోషాలను ప్రసాదించున్నది. లాకిన్యంబా స్వరూపిణి లాకినీ దేవతా స్వరూపముగా ఉన్నది. స్వాధిష్టానాంబు జగత చతుర్వక్త్ర మనోహర శూలాద్యాయుధ సంపన్న పీతవర్ణాతి గర్విత. స్వాధిష్టానాంబు జగత స్వాధిష్టాన పద్మములో వసించున్నది. చతుర్వక్త్ర మనోహర 4 వదనములతో అందముగా ఉండునది. శూలాధ్యాయుధ సంపన్న శూలము మొదలైన ఆయుధములు ధరించి ఉండునది. పీతవర్ణ పసుపు పచ్చని రంగులో ఉండునది. అతి గర్విత మిక్కిలి గర్వంతో నుండునది. మేధోనిష్ఠా మధుప్రీత బందిన్యాది సమన్విత తద్యన్నాసక్త హృదయ డాకిని రూపధారిణి. మేధోనిష్ఠ మేధస్సు ధాతువును ఆశ్రయించి ఉండునది. మధుప్రీత మధువులో ప్రీతి కలది. బందిన్యాది సమన్విత బంధిని మొదలైన పరివార దేవతలచే పరివేష్టింపబడి ఉండునది. తద్యన్నాసక్త హృదయ పెరుగు అన్నం ఇష్టపడునది. కాకినీ రూపధారిణి కాకినీ పేరుగల దేవతగా రూపమును ధరించి ఉండునది. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత. మూలాధారాంబుజారూఢ మూలాధార పద్మములో అధివసించున్నది. పంచవక్త్ర 5 ముఖములతో నుండునది. అస్థి సంస్థిత ఎముకలను ఆశ్రయించి నుండునది. అంకుశాది ప్రహరణ అంకుశం మొదలైన ఆయుధములను ధరించి ఉండునది. వరదాది నిషేవిత వరద మొదలైన 4 పరివార దేవతలచే సేవింపబడునది. ముద్గౌదనాసక్త చిత్త సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన. ముద్గౌదనాసక్త చిత్త పులగములో ప్రీతి కలది. సాకిన్యంబా స్వరూపిణి సాకినీ దేవతా స్వరూపముగా ఉండునది. ఆజ్ఞాచక్రాబ్జ నిలయ ఆజ్ఞాచక్ర పద్మములో వసించునది.
శుక్లవర్ణ తెలుపు రంగులో ఉండునది. షడానన 6 ముఖములు కలది. మజ్జా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నైక రసిక హాకిని రూపధారిణి. మజ్జా సంస్థ మజ్జా ధాతువును ఆశ్రయించి ఉండునది. హంసవతి ముఖ్య శక్తి సమన్విత. హంసవతి క్షమావతి మొదలైన ముఖ్య శక్తులతో కూడి ఉండునది. హరిద్రాన్నైక రసిక పచ్చని అన్నములో మిక్కిలి ప్రీతి కలది. హాకిని రూపధారిణి హాకిని దేవతా రూపమును ధరించి ఉండునది. సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధధర శుక్ల సంస్థిత సర్వతోముఖి. సహస్రదళ పద్మస్థ సహస్రార కమలములో ఉండునది. సర్వవర్ణోపశోభిత అన్ని అక్షరాలు అన్ని మంత్రాలు వర్ణపటంలోని అన్ని రంగులతో శోభిల్లునది. సర్వాయుధధర అనంతమైన అన్ని రకముల ఆయుధములను ధరించి ఉండునది. శుక్ల సంస్థిత శుక్ల ధాతువును చక్కగా ఆశ్రయించి ఉండునది. సర్వతోముఖి సర్వతోముఖమైన ఏర్పాట్లతో నుండునది. సర్వౌదన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి స్వాహా స్వధా మతిర్మేధ శృతి స్మృతిరనుత్తమ. సర్వౌదన ప్రీత చిత్త అన్ని రకముల ఆహారమును ప్రీతితో స్వీకరించునది. యాకిన్యంబా స్వరూపిణి యాకినీ దేవతా స్వరూపములో ఉండునది. స్వాహ చక్కగా ఆహ్వానించునది. స్వధ శరీర ధారణ ప్రక్రియకు సంబంధించిన స్వాగత వచనము. అమతిహి మతి లేదా బుద్ధి వికసించడానికి ముందు ఉన్న స్థితిని సూచించు శక్తి. మేధ ఒక బుద్ధి విశేషాన్ని సూచిస్తుంది. శృతి చెవులతో సంబంధము కలిగినది. స్మృతి మరలా మరలా గుర్తుకు తెచ్చుకొను లక్షణము. అనుత్తమ తనను మించిన ఉత్తమ దేవత ఇంకొకరు లేనిది. పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పులోమజార్చిత బంధమోచని బంధురాలక. పుణ్యకీర్తి మంచి లేదా పవిత్రమైన యశస్సు కలది. పుణ్యలభ్య సదుద్దేశంతో చేసే పవిత్ర సత్కార్యాల వలన పొందబడునది. పుణ్యశ్రవణ కీర్తన పుణ్యప్రదమైన వాక్కులను వినుటకు కీర్తనము చేయుటకు అవకాశము కలుగజేయునది. పులోమజార్చిత పులోముని కూతురైన శచీదేవిచే ఆరాధింపబడునది. బంధమోచని అన్ని రకాల బంధనాల నుండి విముక్తి కలుగజేయునది. బంధురాలక అందమైన చిక్కనైన ముంగురులు కలది. విమర్శ రూపిణి విద్య వియదాది జగత్ప్రసూహు సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. విమర్శ రూపిణి జ్ఞాన విశ్లేషణకు సంబంధించిన బిందు స్వరూపము కలది. విద్య జ్ఞానరూపిణి. వియదాది జగత్ప్రసూహు ఆకాశము మొదలైన పంచభూతాలతో కూడిన జగత్తును సృజించునది. సర్వవ్యాధి ప్రశమని అన్ని విధములైన వ్యాధులకు ఉపశమనము కలుగజేయునది. సర్వమృత్యు నివారిణి సకల మృత్యు భయాలను పోగొట్టునది. అగ్రగణ్య చింత్య రూప కలికల్మష నాశిని కాత్యాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత. అగ్రగణ్య దేవతలందరిలో ముందుగా గణింపబడేది. అచింత్య రూప చింతన ద్వారా తెలుసుకొనుటకు అలవి కానిది. కలికల్మష నాశిని కలియుగ మలినములను పోగొట్టునది. కాత్యాయని కతుని ఆశ్రమంలో పుట్టి పెరిగినది. కాలహంత్రి కాలమును హరించునది. కమలాక్ష నిషేవిత విష్ణుమూర్తిచే నిశ్శేషంగా సేవింపబడునది. తాంబూల పూరితముఖి దాడిమి కుసుమ ప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృడాన్ని మిత్రరూపిణి. తాంబూల పూరితముఖి తాంబూలము చేత నిండి పండిన నోరు కలది. దాడిమి కుసుమ ప్రభ దానిమ్మ పువ్వు ప్రభతో విరాజిల్లునది. మృగాక్షి ఆడలేడి కన్నులకు ఉండే లక్షణాలు కల కళ్ళు కలది. మోహిని మోహమును కలుగజేయునది. ముఖ్య ముఖ్యురాలు. మృడాని మృడుని పత్ని. మిత్రరూపిణి మిత్రుడని పిలువబడే సూర్యుని రూపముగా ఉన్నది. నిత్యతృప్త భక్తనిధి నియంత్రి నిఖిలేశ్వరి మైత్ర్యాది వాసనాలభ్య మహాప్రళయ సాక్షిని. నిత్యతృప్త నిత్య సంతుష్టి స్వభావము కలది. భక్తనిధి భక్తులకు నిధి వంటిది. నియంత్రి సర్వమును నియమించునది. నిఖిలేశ్వరి సమస్తమునకు ఈశ్వరి. మైత్ర్యాది వాసనాలభ్య మైత్రి మొదలైన వాసనా చతుష్టయము కలవారిచే పొందబడునది. మహాప్రళయ సాక్షిని మహాప్రళయ స్థితియందు సాక్షిభూతురాలుగా ఉండునది. పరాశక్తి పరానిష్ఠ ప్రజ్ఞాన ఘనరూపిణి మాధ్వీ పానాలస మత్త మాతృకా వర్ణరూపిణి. పరాశక్తి
అన్ని శక్తులకు అతీతంగా ఉండి వాటన్నింటికీ నేపథ్యంలో వర్ణించే శక్తి. పరానిష్ఠ సర్వాంతర్యామిని, సర్వమునందు చూడగలుగు నిష్ఠను సూచించున్నది. ప్రజ్ఞాన ఘనరూపిణి ఘనరూపం దాల్చిన ప్రజ్ఞానం. మాధ్వీపానాలస మధు సంబంధిత పానము వలన అలసత్వము చెందినది. మత్త నిత్యము పరవశత్వములో ఉండునది. మాతృకా వర్ణ రూపిణి అన్ని రంగులకు తల్లి వంటి రంగు యొక్క రూపంలో ఉండునది. మహాకైలాస నిలయ మృడాల మృదుదోర్లత మహనీయ దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని. మహాకైలాస నిలయ గొప్పదైన కైలాసమే నిలయముగా కలది. మృడాల మృదుదోర్లత తామర తూడుల వంటి మృదువైన బాహువులు కలది. మహనీయ గొప్పగా ఆరాధింపబడునది. దయామూర్తి మూర్తీభవించిన దయాలక్షణము కలది. మహాసామ్రాజ్యశాలిని పరబ్రహ్మకు చెందిన ఈ విశ్వ సామ్రాజ్యమునకు అధినాయకురాలు. ఆత్మవిద్య మహావిద్య శ్రీవిద్య కామసేవిత శ్రీ షోడశాక్షరీ విద్య త్రికూట కామకోటిక. ఆత్మవిద్య ఆత్మకు సంబంధించిన విద్యాస్వరూపురాలు. మహావిద్య గొప్పదైన విద్యాస్వరూపురాలు. శ్రీవిద్య శ్రీ విద్యా స్వరూపిణి. కామసేవిత కాముని చేత సేవింపబడునది. శ్రీ షోడశాక్షరీ విద్య సకల మంగళప్రదమైన 16 అక్షరాల మంత్రమునకు సంబంధించిన విద్యాస్వరూపిణి. త్రికూట 3 కూటములుగా ఉన్న మంత్రస్వరూపిణి. కామకోటిక కామమునకు పై అంచున గలదాని స్వరూపిణి. కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత శిరస్థిత చంద్రనిభ ఫాలస్తేంద్ర ధనుప్రభ. కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత అనుగ్రహ వీక్షణ మాత్రముచే భృత్యులుగా చేయబడిన శ్రీ సతుల సమూహము చేత సేవింపబడునది. శిరస్థిత తలమీద పెట్టుకోవలసినది. చంద్రనిభ చంద్రుని కాంతితో సమానమైన కాంతిని కలిగి ఉండునది. ఫాలస్థ ఫాలభాగమునందు ఉండునది. ఇంద్రధనుప్రభ ఇంద్రధనస్సులోని రంగుల కాంతులతో సమానమగు కాంతులతో వెలుగొందునది. హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపిక దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని. హృదయస్థ హృదయమునందు ఉండునది. రవిప్రఖ్య సూర్యునితో సమానమైన కాంతితో వెలుగొందునది. త్రికోణాంతర దీపిక 3 బిందువులతో ఏర్పడు త్రిభుజము యొక్క మధ్యమున వెలుగుచుండునది. దాక్షాయణి దక్షుని కుమార్తె. దైత్యహంత్రి రాక్షసులను సంహరించింది. దక్షయజ్ఞ వినాశిని దక్షయజ్ఞమును నాశము చేసినది. దరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి గురుమూర్తి గుణనిధి గోమాత గుహ జన్మభూహు. దరాందోళిత దీర్ఘాక్షి కొంచెముగా చలించు విశాలమైన కన్నులు కలది. దరహాసోజ్వలన్ముఖి మందహాసము చేత ప్రకాశించు ముఖము కలది. గురుమూర్తి గురువు యొక్క రూపముగా ఉన్నది. గుణనిధి గుణములకు గని వంటిది. గోమాత గోవులకు తల్లి వంటిది. గుహ జన్మభూహు కుమారస్వామికి తల్లి. దేవేసి దండనేతిస్థ దహరాకాశ రూపిణి ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత. దేవేసి దేవతలకు పాలకురాలు. దండనీతిస్థ దండనీతి శాస్త్రములోని విషయములుగా ఉండున్నది. దహరాకాశ రూపిణి హృదయంలో రూపముగా ఉండున్నది. ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత పాడ్యమి నుండి పౌర్ణమి వరకు ఉండు తిథి వర్గముచే పూజింపబడునది. కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. కళాత్మిక కళల యొక్క రూపమైనది. కళానాథ కళలకు అధినాథురాలు. కావ్యాలాప వినోదిని కావ్యముల ఆలాపములో వినోదించున్నది. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత ఎడమవైపున లక్ష్మీదేవి చేత కుడివైపున సరస్వతీదేవి చేత వింజామరలతో సేవించబడున్నది. ఆదిశక్తి రమేయాత్మ పరమ పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. ఆదిశక్తి ప్రథమముగా ఉన్న శక్తి స్వరూపిణి. అమేయ కొలుచుటకు గణించుటకు కాని అలవి కానిది. ఆత్మ ఆత్మస్వరూపిణి. పరమ సర్వోత్కృష్టమైనది. పావనాకృతి పవిత్రమైన స్వరూపము కలది. అనేక కోటి బ్రహ్మాండ జనని అనంతమైన బ్రహ్మాండములకు తల్లి. దివ్య విగ్రహ వెలుగుచుండు రూపము కలది. క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదదాయిని త్రిపుర త్రిజగద్వంద్య త్రిమూర్తి త్రిదశేశ్వరి.
క్లీంకారి క్లీం అను బీజాక్షరమునకు కారణభూతురాలు. కేవల ఒకే ఒక తత్వమును సూచించున్నది. గుహ్య రహస్యమైనది. కైవల్య పదదాయిని మోక్షస్థితిని ఇచ్చున్నది. త్రిపుర 3 పురములను కలిగి ఉన్నది. త్రిజగద్వంద్య 3 లోకములచే పూజింపబడున్నది. త్రిమూర్తి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు రుద్రుల రూపములో ఉండున్నది. త్రిదశేశ్వరి దేవతలకు ఈశ్వరి. త్ర్యక్షరి దివ్య గంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత. త్ర్యక్షరి 3 అక్షరముల స్వరూపిణి. దివ్య గంధాఢ్య దివ్యమైన పరిమళ ద్రవ్య గంధములచే ప్రకాశించున్నది. సింధూర తిలకాంచిత పాపటయందు సింధూర తిలకముచే ప్రకాశించున్నది. ఉమా 3 లోకములచే పూజింపబడున్నది. శైలేంద్ర తనయ హిమవత్ పర్వతము యొక్క కుమార్తె. గౌరీ గౌరవర్ణము అంటే తెలుపు వర్ణములో ఉండున్నది. గంధర్వ సేవిత గంధర్వుల చేత పూజింపబడున్నది. విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగధీశ్వరి ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ. విశ్వగర్భ విశ్వమును గర్భమునందు ధరించున్నది. స్వర్ణగర్భ బంగారు గర్భము కలది. అవరద తనకు మించిన వరదాతలు లేనిది. వాగధీశ్వరి వాక్కునకు అధిదేవత. ధ్యానగమ్య ధ్యానము చేత పొందబడునది. అపరిచ్ఛేద్య విభజించ వీలు లేనిది. జ్ఞానద జ్ఞానమును ఇచ్చునది. జ్ఞాన విగ్రహ జ్ఞానమును మూర్తిగా దాల్చినది. సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల. సర్వ వేదాంత సంవేద్య అన్ని ఉపనిషత్తులచే తెలియబడునది. సత్యానంద స్వరూపిణి నిత్య సత్యమైన ఆనందమును స్వరూపముగా కలది. లోపాముద్రార్చిత లోపాముద్రచే అర్చింపబడినది. లీలాక్లుప్త బ్రహ్మాండ మండల క్రీడా వినోదానికై కల్పించబడిన బ్రహ్మాండముల సమూహము కలది. అదృశ్య రహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర. అదృశ్య చూడబడనిది. దృశ్యరహిత చూడబడుటకు వేరే ఏమీ లేని స్థితిలో ఉండునది. విజ్ఞాత్రి విజ్ఞానమును కలిగించునది. వేద్యవర్జిత తెలుసుకొనవలసినది ఏమీ లేనిది. యోగిని యోగముతో కూడి ఉన్నది. యోగద యోగమును ఇచ్చునది. యోగ్య యోగ్యమైనది. యోగానంద యోగముల వలన పొందు ఆనంద స్వరూపిణి. యుగంధర జంటను ధరించునది. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వధారా సుప్రతిష్ఠ సదసద్రూపధారిణి. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి. స్వేచ్ఛా సంకల్ప శక్తి జ్ఞానకారకమైన శక్తి కార్యాచరణ శక్తుల స్వరూపిణిగా ఉన్నది. సర్వాధార సమస్తమునకు ఆధారమైనది. సుప్రతిష్ఠ చక్కగా స్థాపించుకొనినది. సదసద్రూపధారిణి వ్యక్తమైనదిగాను వ్యక్తము కానిదిగాను రూపము ధరించున్నది. అష్టమూర్జి రజాజైత్రి లోకయాత్ర విధాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైతవర్జిత. అష్టమూర్తి 8 రూపములు కలిగినది. అజ పుట్టుక లేనిది. జైత్రి సర్వమును జయించినది. లోకయాత్ర విధాయిని లోకములను నియమించున్నది. ఏకాకిని ఏకస్వరూపిణి. భూమరూప భూదేవి రూపము ధరించున్నది. నిర్ద్వైత అద్వైతము కలిగినది అంటే రెండవది లేనిది. ద్వైతవర్జిత ద్వైత భావము లేనిది. అన్నద వసుధ వృద్ధ బ్రహ్మాత్మైక్య స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మి బ్రహ్మానంద బలిప్రియ. అన్నద సర్వజీవులకు ఆహారము ఇచ్చున్నది. వసుధ సంపదలిచ్చున్నది. వృద్ధ ప్రాచీనమైనది. బ్రహ్మాత్మైక్య స్వరూపిణి ఆత్మ పరమాత్మల ఐక్య స్వరూపిణి. బృహతి అన్నింటికన్నా పెద్దది. బ్రాహ్మణి బ్రహ్మజ్ఞాన స్వరూపిణి. బ్రాహ్మి సరస్వతి. బ్రహ్మానంద బ్రహ్మానంద స్వరూపిణి. బలిప్రియ బలి అంటే త్యాగము యందు ప్రీతి కలిగినది. భాషారూప బృహత్సేన భావాభావ వివర్జిత సుఖారాధ్య శుభకరి శోభన సులభాగతి. భాషారూప సమస్త భాషలు తన రూపముగా కలిగినది. బృహత్సేన గొప్ప సైన్యము కలిగినది. భావాభావ వివర్జిత భావము అభావము రెండూ లేనిది. సుఖారాధ్య సుఖులైన వారు అంటే నిత్య తృప్తులచే ఆరాధింపబడునది. శుభంకరి
శుభములను కలిగినది. శోభన వైభవములను కలిగినది. సులభాగతి తేలికగా చేరతగినది. రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజత్కృప రాజపీఠ నివేశిత నిజాశ్రితాః. రాజరాజేశ్వరి ఈశ్వరుని హృదయేశ్వరి. రాజ్యదాయిని రాజ్యములను ఇచ్చునది. రాజ్యవల్లభ రాజ్యమునకు అధికారిణి. రాజత్కృప అధికమైన కరుణ కలది. రాజపీఠ నివేశిత నిజాశ్రిత తనను ఆశ్రయించిన వారిని సింహాసనము పైన కూర్చుండబెట్టున్నది. రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగర మేఖల. రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మీ రూపిణి. కోశనాథ కోశాగారమునకు అధికారిణి. చతురంగ బలేశ్వరి చతురంగ బలాలకు అధిపతి. సామ్రాజ్యదాయిని సామ్రాజ్యమును ఇచ్చునది. సత్యసంధ సత్యస్వరూపిణి. సాగర మేఖల సముద్రములే వడ్డాణముగా కలిగినది. దీక్షిత దైత్యశమని సర్వలోక వశంకరి సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి. దీక్షిత భక్తులను రక్షించుటకు దీక్ష వహించినది. దైత్యశమని రాక్షసులను సంహరించునది. సర్వలోక వశంకరి సర్వలోకములను వశము చేసుకొనున్నది. సర్వార్థదాత్రి కోరిన కోరికలన్నింటినీ తీర్చునది. సావిత్రి గాయత్రీ మాత. సచ్చిదానంద రూపిణి సచ్చిత్ ఆనందములే రూపముగా కలిగినది. దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయి గుహాంబ గుహ్య రూపిణి. దేశకాల పరిచ్ఛిన్న దేశకాలములచే మార్పు చెందినది. సర్వగా సర్వవ్యాపిని సర్వమోహిని అందరినీ మోహింపజేయునది. సరస్వతి విద్యాస్వరూపిణి. శాస్త్రమయి శాస్త్రస్వరూపిణి. గుహాంబ కుమారస్వామి తల్లి. గుహ్య రూపిణి రహస్యమైన రూపము కలిగినది. సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి. సర్వోపాధి వినిర్ముక్త ఏ రకమైన శరీరము లేనిది. సదాశివ పతివ్రత శివుని భార్య. సంప్రదాయేశ్వరి అన్ని సంప్రదాయములకు అధీశ్వరి. సాధ్వి సాధు స్వభావము కలిగినది. గురుమండల రూపిణి గురు పరంపరా స్వరూపిణి. కులోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతి మహి గణాంబ గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియ. కులోత్తీర్ణ సుషుమ్నా మార్గమున పైకి పోవున్నది. భగారాధ్య త్రికోణ యంత్రముచే ఆరాధింపబడున్నది. మాయా మాయాస్వరూపిణి. మధుమతి మధురమైన మనస్సు కలది. గణాంబ గణములకు తల్లి. గుహ్యకారాధ్య గుహ్యాదులచే ఆరాధింపబడునది. కోమలాంగి మృదువైన శరీరము కలిగినది. గురుప్రియ గురువునకు ప్రియమైనది. స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని. స్వతంత్ర తన ఇష్ట ప్రకారము ఉండునది. సర్వతంత్రేసి తాను ఉపదేశించిన తంత్రమునకు తానే దేవతై ఉన్నది. దక్షిణామూర్తి రూపిణి దక్షిణామూర్తి రూపము ధరించినది. సనకాది సమారాధ్య సనక సనంద సనత్కుమార సనత్ సుజాత సనాతనులు అనే దేవఋషులచే ఆరాధింపబడునది. శివజ్ఞాన ప్రదాయిని ఆత్మజ్ఞానమును ఇచ్చునది. చిత్కళ ఆనంద కలిక ప్రేమరూప ప్రియంకరి నామ పారాయణ ప్రీత నందివిద్యా నటేశ్వరి. చిత్కళానంద కలిక జ్ఞానము ఆనందము అను జ్యోతి స్వరూపిణి. ప్రేమరూప ప్రేమమూర్తి. ప్రియంకరి కోరికలు సిద్ధింపచేయునది. నామ పారాయణ ప్రీత తన నామములను పారాయణ చేయువారి యందు ప్రీతి కలిగినది. నంది విద్య అమ్మవారికి సంబంధించిన ఒక మంత్ర విశేషము. నటేశ్వరి నటరాజు యొక్క శక్తి. మిథ్యా జగదధిష్టాన ముక్తిద ముక్తిరూపిణి లాస్యప్రియ లయకరి లజ్జా రంభాది వందిత. మిథ్యా జగదధిష్టాన మాయా జగత్తునందు చైతన్య రూపిణి అయి ఉండునది. ముక్తిద ముక్తిని ఇచ్చునది. ముక్తిరూపిణి మోక్షరూపిణి. లాస్యప్రియ లలితమైన నృత్యమునందు ప్రీతి కలిగినది. లయకరి జగత్తును లయము చేయునది. లజ్జా లజ్జాస్వరూపిణి. రంభాది వందిత రంభా మొదలగు అప్సరసలచే నమస్కారములు అందుకొనున్నది. భవదావసుధా వృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంత రవిప్రభ. భవదా వసుధా వృష్టి జన్మ పరంపరలు అనే దావాగ్నిని చల్లార్చుటకు అమృత వర్షము వంటిది.
పాపారణ్య దవానల, పాపములు అనడి అరణ్యమునకు కార్చిచ్చు వంటిది. దౌర్భాగ్య తూల వాతూల, దారిద్ర్యము దురదృష్టము అనే పక్షి ఈకలకు హోరుగాలి వంటిది. జరాధ్వాంత రవిప్రభ, ముసలితనమనే చీకటికి సూర్యకాంతి వంటిది. భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన, రోగ పర్వత దంభోళి మృత్యుదారు కుటారిక. భాగ్యాబ్ది చంద్రిక సంపద అనే సముద్రమునకు వెన్నెల వంటిది. భక్త చిత్త కేకి ఘనాఘన, భక్తుల మనస్సులు అనే నెమళ్లకు వర్షాకాలపు మేఘము వంటిది. రోగ పర్వత దంభోళి, పర్వతముల వంటి రోగములకు వజ్రాయుధము వంటిది. మృత్యుదారు కుఠారిక, మృత్యు అనే వృక్షమునకు గొడ్డలి వంటిది. మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాసన, అపర్ణా చండిక చండముండాసుర నిషూదిని. మహేశ్వరి మహేశ్వరుని ప్రియురాలు. మహాకాళి కాళికాదేవి రూపము దాల్చినది. మహాగ్రాస అధికమైన ఆహారమును కోరున్నది. మహాసన లయకారిణి. అపర్ణ పార్వతీదేవి. చండిక చండికా స్వరూపిణి. చండముండాసుర నిషూదిని, చండు ముండు అను రాక్షసులను సంహరించినది. క్షరాక్షరాత్మిక సర్వలోకేశి విశ్వధారిణి, త్రివర్గదాత్రి శుభగా త్ర్యంబక త్రిగుణాత్మిక. క్షరాక్షరాత్మిక నశించునట్టి జగత్తు, శాశ్వతమైన చిన్మయ తత్వము రెండూ తానే అయినది. సర్వలోకేశి అన్ని లోకములకు అధీశ్వరి. విశ్వధారిణి విశ్వమును ధరించినది. త్రివర్గదాత్రి ధర్మ అర్థ కామములను ఇచ్చునది. శుభగా సౌభాగ్యవతి. త్ర్యంబక 3 కన్నులు కలది. త్రిగుణాత్మిక సత్వ రజో తమో గుణములను ఇచ్చునది. సర్వాపవర్గద శుద్ధ జపా పుష్ప నిభాకృతి, ఓజోవతి ద్యుతిధర యజ్ఞరూప ప్రియవ్రత. స్వర్గాపవర్గద స్వర్గమును మోక్షమును ఇచ్చునది. శుద్ధ పరిశుద్ధమైనది. జపా పుష్ప నిభాకృతి జపాపుష్పముల వలె ఎర్రని ఆకృతి కలది. ఓజోవతి తేజస్సు కలిగినది. ద్యుతిధర కాంతిని ధరించినది. యజ్ఞరూప యజ్ఞము రూపముగా కలిగినది. ప్రియవ్రత ప్రియమే వ్రతముగా కలిగినది. దురారాధ్య దురాదర్శ పాటలీ కుసుమప్రియ, మహతి మేరు నిలయ మందార కుసుమప్రియ. దురారాధ్య కష్టసాధ్యమైన ఆరాధన కలిగినది. దురాదర్శ చూచుటకు కష్టసాధ్యమైనది. పాటలీ కుసుమప్రియ పాటలీ పుష్పమునందు ప్రీతి కలిగినది. మహతి గొప్పదైనది. మేరు నిలయ మేరు పర్వతము నివాసముగా కలిగినది. మందార కుసుమప్రియ మందార పువ్వులు అంటే ప్రీతి కలిగినది. వీరారాధ్య విరాడ్రూప విరజ విశ్వతోముఖి, ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి. వీరారాధ్య వీరులచే ఆరాధింపబడునది. విరాడ్రూప అన్నింటికీ మూలమైనది. విరజ రజోగుణము లేనిది. విశ్వతోముఖి విశ్వం అంతటినీ ఒకేసారి చూడగలిగిన ముఖము కలిగినది. ప్రత్యగ్రూప నిరుపమానమైన రూపము కలిగినది. పరాకాశ భావన మాత్రమైన ఆకాశ స్వరూపిణి. ప్రాణద సర్వజగత్తుకు ప్రాణమును ఇచ్చునది. ప్రాణరూపిణి జీవులలో గల ప్రాణమే రూపముగా కలిగినది. మార్తాండ భైరవారాధ్య మంత్రిణి న్యస్తరాజ్యదూహు, త్రిపురేశి జగత్సేన నిస్త్రైగుణ్య పరాపర. మార్తాండ భైరవారాధ్య శివుని రూపమైన మార్తాండ భైరవునిచే ఆరాధింపబడునది. మంత్రిణి శ్యామలాదేవి. న్యస్తరాజ్యదు రాజ్యాధికారము ఇచ్చునది. త్రిపురేశి త్రిపురములకు అధికారిణి. జయత్సేన అందరినీ జయించగల సైన్యము కలది. నిస్త్రైగుణ్య త్రిగుణాతీతురాలు. పరాపర ఇహము పరము రెండూ తానే అయినది. సత్యజ్ఞానానందరూప సామరస్య పరాయణ, కపర్దిని కళామాల కామధు కామరూపిణి. సత్యజ్ఞానానందరూప సచ్చిదానంద రూపిణి. సామరస్య పరాయణ జీవుల ఎడల సామరస్య భావముతో ఉండున్నది. కపర్దిని జటాజూటము కలిగినది. కళామాల కళల యొక్క సమూహము. కామధుక్ కోరికలను ఇచ్చు కామధేను వంటిది. కామరూపిణి కోరిన రూపము ధరించున్నది. కళానిధి కావ్యకళ రసజ్ఞ రససేవధి, పుష్టా పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ. కళానిధి కళలకు నిధి వంటిది. కావ్యకళ కవితారూపిణి. రసజ్ఞ సృష్టిసారము తెలిసినది. రససేవధి రసమునకు పరాకాష్ట. పుష్ట పుష్టి కలిగించున్నది. పురాతన అనాదిగా ఉన్నది. పూజ్య పూజింపదగినది.
పుష్కర పుష్కర రూపిణి. పుష్కరేక్షణ విశాలమైన కన్నులు కలది. పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని. పరంజ్యోతి దివ్యమైన వెలుగు. పరంధామ శాశ్వతమైన స్థానము కలిగినది. పరమాణు అత్యంత సూక్ష్మమైనది. పరాత్పర సమస్త లోకములకు పైన ఉండున్నది. పాశహస్త పాశమును హస్తమున ధరించినది. పాశహంత్రి జీవులను సంసార బంధము నుండి విడిపించున్నది. పరమంత్ర విభేదిని శత్రువుల మంత్ర ప్రయోగములను పటాపంచలు చేయునది. మూర్త నిత్యతృప్త ముని మానస హంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి. మూర్త రూపం కలది రూపం లేనిది రెండూ తానే అయినది. నిత్యతృప్త ఎల్లప్పుడూ తృప్తితో ఉండున్నది. ముని మానస హంసిక మునుల మనస్సుల నడి సరస్సులందు విహరించుడి హంసరూపిణి. సత్యవ్రత సత్యమే వ్రతముగా కలిగినది. సత్యరూప సత్యమే రూపముగా కలిగినది. సర్వాంతర్యామిని సృష్టి అంతటా వ్యాపించినది. సతీ దక్ష ప్రజాపతి కూతురు శివుని అర్ధాంగి అయిన సతీదేవి. బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూప బుధాచిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్టా ప్రకటాకృతి. బ్రహ్మాణి సరస్వతీదేవి బ్రహ్మదేవుని భార్య. బ్రహ్మజనని బ్రహ్మదేవుణ్ణి సృష్టించినది. బహురూప సమస్త రూపములు తానై ఉన్నది. బుధార్చిత జ్ఞానులచే పూజింపబడునది. ప్రసవిత్రి జగజ్జనని. ప్రచండాజ్ఞ తీవ్రమైన ఆజ్ఞ కలది. ప్రతిష్ట కీర్తియే రూపముగా కలిగినది. ప్రకటాకృతి బహిరంగమైన ఆకారము కలిగినది. ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠ రూపిణి విశృంఖలా వివిక్తస్థ వీరమాత వేత్ప్రసూహు. ప్రాణేశ్వరి ప్రాణములకు అధీశ్వరి. ప్రాణదాత్రి ప్రాణములను ఇచ్చున్నది. పంచాశత్పీఠ రూపిణి శక్తిపీఠముల రూపముల వెలసినది. విశృంఖల యథేచ్ఛగా ఉండున్నది. వివిక్తస్థ ఏకాంతముగా ఉండున్నది. వీరమాత వీరులకు తల్లి. వియత్ప్రసూహు ఆకాశమును సృష్టించినది. ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని. ముకుంద విష్ణు రూపిణి. ముక్తి నిలయ ముక్తికి స్థానమైనది. మూల విగ్రహ రూపిణి అన్నింటికీ మూలమైనది. భావజ్ఞ సర్వజీవుల మానసిక భావములను తెలిసినది. భవరోగగ్ని జన్మ పరంపర అను రోగమును పోగొట్టున్నది. భవచక్ర ప్రవర్తిని లోకచక్రమును నడిపించున్నది. ఛందస్సార శాస్త్రసార మంత్రసార తలోదరి ఉదార కీర్తి రుద్దామ వైభవ వర్ణరూపిణి. ఛందస్సార వేదముల సారము. శాస్త్రసార వేదాంతాది సమస్త శాస్త్రముల సారము. మంత్రసార మంత్రముల యొక్క సారము. తలోదరి పలుచని ఉదరము కలిగినది. ఉదార కీర్తి గొప్ప కీర్తి కలిగినది. రుద్దామ వైభవ అధికమైన వైభవము కలిగినది. వర్ణరూపిణి అక్షర రూపిణి. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్గుష్ట శాంత్యతీత కళాత్మిక. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని చావు పుట్టుకలు ముసలితనము మొదలైన వాటితో బాధపడు జనులకు విశ్రాంతిని ఇచ్చున్నది. సర్వోపనిషదుద్గుష్ట అన్ని ఉపనిషత్తులచే చాటి చెప్పబడినది. శాంత్యతీత కళాత్మిక శాంతి కంటే అతీతమైన చిదానంద స్వరూపిణి. గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప కల్పనారహిత కాష్ట కాంత కాంతార్థ విగ్రహ. గంభీర లోతైనది. గగనాంతస్థ ఆకాశమునందు ఉండున్నది. గర్విత గర్వము కలిగినది. గానలోలుప సంగీతమునందు ప్రీతి కలిగినది. కల్పనారహిత ఎట్టి కల్పన లేనిది. కాష్ఠ కాల పరిగణలో రెప్పపాటు కన్నా తక్కువ సమయం. కాంత కాంతి కలిగినది. కాంతార్థ విగ్రహ కాంతుడైన ఈశ్వరునిలో అర్ధభాగము. కార్యకారణ నిర్ముక్త కామకేళి తరంగిత కనక తాటంక లీలా విగ్రహ ధారిణి. కార్యకారణ నిర్ముక్త కార్యకారణములు లేని శ్రీమాత. కామకేళి తరంగిత కోరికల తరంగములయందు విహరించున్నది. కనక తాటంక మనోహరమగు ధ్వని చేయు బంగారు చెవి కమ్మలు కలది. లీలా విగ్రహధారిణి లీలకై అనాయాసముగా అద్భుత రూపములను ధరించున్నది. అజాక్షర వినిర్ముక్త ముగ్ధా క్షిప్ర ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అజ పుట్టుక లేనిది. క్షయ వినిర్ముక్త మాయాతీతమైనది. ముగ్ధ
12 నుండి 16 సంవత్సరముల బాలికా రూపము కలిగినది. క్షిప్ర ప్రసాదిని, వెంటనే అనుగ్రహించునది. అంతర్ముఖ సమారాధ్య, అంతర్దృష్టి గల యోగులచే ఆరాధింపబడునది. బహిర్ముఖ సుదుర్లభ, ప్రాపంచిక దృష్టి కలవారికి లభింపనిది. త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థా త్రిపుర మాలిని, నిరామయ నిరాలంబ స్వాత్మారామ సుధాశ్రుతి. త్రయీ వేదస్వరూపిణి, త్రివర్గ నిలయ ధర్మార్థ కామములకు నిలయమైనది. త్రిస్థ 3 విధములుగా ఉండున్నది. త్రిపుర మాలిని, త్రిపురములను మాలికగా ధరించినది. నిరామయ ఏ బాధలు లేనిది. నిరాలంబ ఆలంబనము అవసరము లేనిది. స్వాత్మారామ తన ఆత్మయందే ఆనందించున్నది. సుధాశ్రుతి అమృతమును కురిపించున్నది. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, సంసారము అనే ఊబిలో కూరుకుపోయిన జనులను ఉద్ధరించుటకు సామర్థ్యము కలిగినది. యజ్ఞప్రియ యజ్ఞములందు ప్రీతి కలిగినది. యజ్ఞకర్త్రి యజ్ఞమును చేయునది. యజమాన స్వరూపిణి యజ్ఞము చేయువారి స్వరూపం తానే ఉన్నది. ధర్మాధార ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధిని, విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి. ధర్మాధార ధర్మమునకు ఆధారభూతమైనది. ధనాధ్యక్ష సర్వ సంపదలకు అధికారిణి. ధన ధాన్య వివర్ధిని ధనము ధాన్యము వర్ధిల్ల చేయునది. విప్రప్రియ వేదాధ్యయన సంపన్నులైన వారి యందు ప్రీతి కలిగినది. విప్రరూప వేద విధులైన వారి యందు ఉండునది. విశ్వభ్రమణకారిణి విశ్వమును నడిపించునది. విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణురూపిణి, అయోనిర్యోని నిలయ కూటస్థ కులరూపిణి. విశ్వగ్రాస విశ్వమే ఆహారముగా కలిగినది. విద్రుమాభ పగడము వలె ఎర్రనైన కాంతి కలిగినది. వైష్ణవి వైష్ణవీదేవి రూపమున అవతరించినది. విష్ణురూపిణి విష్ణురూపమున జగత్తును రక్షించునది. అయోని పుట్టుక లేనిది. యోని నిలయ సమస్త సృష్టికి జన్మస్థానము. కూటస్థ మూలకారణ శక్తి. కులరూపిణి కుండలిని రూపిణి. వీరగోష్ఠి ప్రియ వీర నైష్కర్మ్య నాదరూపిణి, విజ్ఞాన కలన కల్య విదగ్ధ బైందవాసన. వీరగోష్ఠి ప్రియ వీరభక్తులు చేయు తీవ్ర సాధనయందు ప్రీతి కలిగినది. వీర వీరత్వము కలిగినది. నైష్కర్మ్య కర్మబంధము లేనిది. నాదరూపిణి ఓంకార స్వరూపిణి. విజ్ఞాన కలన విజ్ఞాన స్వరూపిణి. కల్య మూల కారణము. విదగ్ధ గొప్ప సామర్థ్యము కలిగినది. బైందవాసన బిందువు ఆసనముగా కలిగినది. తత్వాధిక తత్వమయి తత్వమర్ధ స్వరూపిణి, సామగాన ప్రియ సౌమ్య సదాశివ కుటుంబిని. తత్వాధిక సమస్త తత్వములకు అధికారిణి. తత్వమయి తత్వస్వరూపిణి. తత్వమర్ధ స్వరూపిణి. తత్ అనగా నిర్గుణ నిరాకార స్వరూపము. త్వం అనగా ప్రత్యేగాత్మ. తత్వం స్వరూపముగా ఉండునది. సామగాన ప్రియ సామగానమునందు ప్రీతి కలిగినది. సౌమ్య సౌమ్య స్వభావము కలిగినది. సదాశివ కుటుంబిని సదాశివుని అర్ధాంగి. సర్వాపసవ్య మార్గస్థ సర్వాపద్వి నివారిణి, స్వస్థ స్వభావ మధుర ధీర ధీర సమర్చిత. సవ్యాపసవ్య మార్గస్థ వామ దక్షిణ మార్గములలో పూజింపబడునది. సర్వాపద్వి నివారిణి అన్ని ఆపదలను నివారించునది. స్వస్థ మార్పు లేకుండా ఉండునది. స్వభావ మధుర సహజమైన మధుర స్వభావము కలది. ధీర ధైర్యము కలది. ధీర సమర్చిత ధీర స్వభావము కలవారిచే ఆరాధింపబడునది. చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ, సదోదిత సదాతుష్ట తరుణాదిత్య పాటల. చైతన్యార్ఘ్య సమారాధ్య జ్ఞానులచే పూజింపబడునది. చైతన్య కుసుమ ప్రియ జ్ఞానము అనే పుష్పములయందు ప్రీతి కలది. సదోదిత సత్యస్వరూపిణి. సదాతుష్ట ఎల్లప్పుడూ సంతోషముతో ఉండునది. తరుణాదిత్య పాటల ఉదయ సూర్యుని వంటి కాంతి కలిగినది. దక్షిణ దక్షిణారాధ్య దరస్మేర ముఖాంబుజ, కౌలిని కేవలానర్ఘ్య కైవల్య పదదాయిని. దక్షిణ దాక్షిణ్యము కలిగినది. దక్షిణారాధ్య దక్షిణాచారముచే పూజింపబడునది. దరస్మేర ముఖాంబుజ చిరునవ్వుతో కూడిన ముఖపద్మము కలిగినది. కౌలిని కౌల మార్గమున ఉపాసించబడుచున్నది. కేవల సమస్తమునకు తాను ఒక్కటియే మూలమైనది. అనర్ఘ్య కైవల్య పదదాయిని అత్యుత్తమమైన మోక్షమును ప్రసాదించున్నది.
స్తోత్రప్రియా స్తుతిమతి శృతి సంస్థుత వైభవ మనస్విని మానవతి మహేషి మంగళాకృతి. స్తోత్రప్రియ స్తోత్రములపై ఇష్టము కలిగినది. స్తుతిమతి స్తుతించుట అంటే ఇష్టము కలిగినది. శృతి సంస్థుత వైభవ వేదముల చేత స్తుతించబడే వైభవము కలిగినది. మనస్విని మనస్సు కలిగినది. మానవతి అభిమానము కలిగినది. మహేషి మహేశ్వర శక్తి. మంగళాకృతి మంగళప్రదమైన రూపము కలిగినది. విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భ పరమోదార పరామోద మనోమయి. విశ్వమాత విశ్వమునకు తల్లి. జగద్ధాత్రి జగత్తును రక్షించున్నది. విశాలాక్షి విశాలమైన కన్నులు కలది. విరాగిణి దేనితోనూ అనుబంధము లేనిది. ప్రగల్భ సర్వసమర్థురాలు. పరామోదార మిక్కిలి ఉదార స్వభావము కలిగినది. పరామోద పరమానందము కలిగినది. మనోమయి మనస్సు రూపముగా కలిగినది. వ్యోమకేశి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియ పంచప్రేత మంచాధిశాయిని. వ్యోమకేశి అంతరిక్షమే కేశముగా కలది. విమానస్థ విమానము అంటే సహస్రారమునందు ఉండునది. వజ్రిని వజ్రము ఆయుధముగా కలిగినది. వామకేశ్వరి వామకేశ్వరుని శక్తి. పంచయజ్ఞ ప్రియ నిత్యము చేయు పంచయజ్ఞములచే ప్రీతి చెందునది. పంచప్రేత మంచాధిశాయిని పంచప్రేతములచే ఏర్పడిన మంచముపై కూర్చొని ఉండునది. పంచమీ పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మద శంభుమోహిని. పంచమి పంచకృత్య పరాయణి. పంచభూతేసి పంచభూతములను ఆజ్ఞాపించున్నది. పంచ సంఖ్యోపచారిణి శ్రీవిద్య ఉపాసకులచే 5 విధములుగా ఆరాధింపబడునది. శాశ్వతి శాశ్వతముగా ఉండునది. శాశ్వతైశ్వర్య శాశ్వతమైన ఐశ్వర్యము కలది. శర్మద ఓర్పును ఇచ్చునది. శంభుమోహిని ఈశ్వరుని మోహింపచేయునది. ధరాధరసుత ధన్య ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక. ధర ధరించునది. ధరసుత సమస్త జీవులను తన సంతానముగా కలిగినది. ధన్య పవిత్రమైనది. ధర్మిణి ధర్మస్వరూపిణి. ధర్మవర్ధిని ధర్మమును వర్ధిల్ల చేయునది. లోకాతీత లోకమునకు అతీతమైనది. గుణాతీత గుణములకు అతీతమైనది. సర్వాతీత అన్నింటికీ అతీతురాలు. శమాత్మిక క్షమాగుణము కలిగినది. బంధూక కుసుమ ప్రఖ్య బాలా లీలా వినోదిని సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని. బంధూక కుసుమ ప్రఖ్య వంకిన పూల వంటి కాంతి కలిగినది. బాల 12 సంవత్సరముల లోపు బాలిక. లీలా వినోదిని బ్రహ్మాండములను సృష్టించి లీలయందు వినోదమును కలిగినది. సుమంగళి మంగళకరమైన రూపమును కలిగినది. సుఖకరి సుఖమును కలిగించునది. సువేషాఢ్య మంచి వేషము కలిగినది. సువాసిని సుమంగళి. సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధమానస బిందు తర్పణ సంతుష్ట పూర్వజ త్రిపురాంబిక. సువాసిన్యర్చన ప్రీత సువాసినులు చేయు అర్చనయందు ప్రీతి కలిగినది. శోభన శోభ కలిగినది. శుద్ధమానస మంచి మనస్సు కలిగినది. బిందు తర్పణ సంతుష్ట అమృత బిందు తర్పణముచే సంతృప్తి పొందినది. పూర్వజ అనాదిగా ఉన్నది. త్రిపురాంబిక త్రిపురములందు ఉండు అమ్మ. దశముద్ర సమారాధ్య త్రిపుర శ్రీ వశంకరి జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి. దశముద్ర సమారాధ్య 10 రకముల ముద్రలచే ఆరాధింపబడునది. త్రిపుర త్రిపుర సుందరి. శ్రీ వశంకరి సంపదలను వశము చేయునది. జ్ఞానముద్ర బొటన వేలును చూపుడు వేలితో కలిపి మిగిలిన 3 వేళ్లను నిటారుగా ఉంచు ముద్రాశక్తి. జ్ఞానగమ్య జ్ఞానముచే చేరదగినది. జ్ఞానజ్ఞేయ స్వరూపిణి జ్ఞానముచే తెలియబడు స్వరూపము కలిగినది. యోనిముద్ర త్రిఖండేసి త్రిగుణాంబ త్రికోణగా అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని. యోనిముద్ర యోగముద్రలలో ఒకటి. త్రిఖండేసి 3 ఖండములకు అధికారిణి. త్రిగుణ 3 గుణములు కలిగినది. అంబా అమ్మ. త్రికోణగా త్రికోణమునందు ఉండున్నది. అనఘాద్భుత చారిత్ర పవిత్రమైన అద్భుత చరిత్ర కలిగినది. వాంఛితార్థ ప్రదాయిని కోరిన కోర్కెలు ఇచ్చునది. అభ్యాసాతిశయజ్ఞాత షడధ్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తి రజ్ఞాన ధ్వాంత దీపిక. అభ్యాసాతిశయజ్ఞాత
అభ్యాసము చేసిన కొలది బోధపడునది. షడద్వాతీత రూపిణి, 6 మార్గములకు అతీతమైన రూపము కలిగినది. అవ్యాజ కరుణామూర్తి, ప్రతిఫలాపేక్ష లేని కరుణ కలిగినది. రజ్ఞాన ధ్వాంత దీపిక, అజ్ఞానమను అంధకారమునకు దీపము వంటిది. ఆబాల గోప విదిత సర్వానుల్లంఘ్య శాసన, శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి. ఆబాల గోప విదిత, సర్వజనులచే తెలిసినది. సర్వానుల్లంఘ్య శాసన, ఎవరూ అతిక్రమించలేని శాసనము కలది. శ్రీచక్ర రాజనిలయ, శ్రీచక్రము నివాసముగా కలిగినది. శ్రీమత్ త్రిపుర సుందరి, మహాత్రిపుర సుందరి. శ్రీ శివ శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక, ఏవం శ్రీ లలితాదేవ్య నామ్నాం సాహస్రకం జగుహు. శ్రీ శివ శుభములను కలిగించునది. శివశక్త్యైక్య రూపిణి, శివశక్తులకు ఏకమైన రూపము కలిగినది. లలితాంబిక, లలితా నామమున ప్రసిద్ధమైన జగన్మాత. ఏవం శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్రం సంపూర్ణం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.